నమస్కారం ఐటీ వార్తలకు స్వాగతం। తెలుగుదేశం పార్టీ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలి। సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి। తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లో పనిచేయాలని పుంగనూరు టీడీపీ సమన్వయకర్త శ్రీనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు। మంగళవారం స్థానిక ప్రజా దర్బార్ భవన్లో టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు దగ్గర పడుతున్నాయని ప్రభుత్వం ప్రజలు తెలియాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి కార్యకర్త పైన ఉందని అన్నారు। రైతులు మహిళలు రుణమాఫీ ఎన్టీఆర్ గృహాలు అన్నదాత సుఖీభవ పసుపు కుంకుమ పథకాలపై విస్తృతంగా ప్రజలకు తెలియజేయాలని ఆయన కోరారు। ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఖలీల్ వెంకటరెడ్డి సుబ్బరాయప్ప గంగులప్ప రామయ్య మసూదన్ రెడ్డి అక్కిం రమేష్ వెంకటరమణ నజీర్ సుబ్బన్న జల్లి మనోహర్ గాజుల రమణ శ్రీనివాసులు రమణ తదితరులు పాల్గొన్నారు। ప్రభుత్వపరంగా ఇచ్చిన మన పార్టీ పరంగా మీరందరూ తీసుకెళ్ళి ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళ తల్లిదండ్రులు కానీ వారి భార్య బిడ్డలతో కానీ అందరితో మాట్లాడాలా। మనం మాట్లాడి చూడమ్మా ఈ పథకాలు మీకు వచ్చినాయి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మీరు అందరూ అందుకుంటూ ఉన్నారు, ఆ రుణమాఫీ మీ కుటుంబానికి వచ్చింది, ఈరోజు అన్నదాత సుఖీభవ అందింది, చంద్రన్న బీమా మీ ఇంటికి వచ్చింది, పెన్షన్ అంతా ఉంది, రేషన్ సక్రమంగా వస్తూ ఉంది। ఇన్ని ఫలితాలు మీకు అందేటప్పుడు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు బలపరచరు అనే ఆలోచనతో మనం వాళ్ళు ప్రశ్న పెడితే దాదాపు మారే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నా। ఇది ఒక యుద్ధం మాదిరిగా తీసుకోమని ప్రతి కార్యకర్తను కూడా కోరుకుంటా ఉన్నా। ఎందుకంటే ఇది ఈసారి మనము విజయం వైపు ప్రయాణించకపోతే ఇన్ని అవకాశాలు ఇన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు। పార్టీ పరంగా కూడా ఈరోజు చాలా బాగుంది, ప్రభుత్వ పరంగా ఈరోజు క్యాండిడేట్గా కూడా అనిషారెడ్డి గారిని పెట్టడంతో కార్యకర్తలు, ఎందుకంటే రామకృష్ణారెడ్డి కుటుంబం నుంచి మన వ్యక్తులు కాబట్టి మా కుటుంబం పైనటువంటి నమ్మకం కానీ మా పెద్దలు చేసినటువంటి కార్యక్రమాలపైన ఈరోజు ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది। ఎక్కడా ఎవరికి అవినీతి కార్యక్రమం కానీ విద్వేషాలు పెట్టడం కానీ కేసులు పెట్టడం కానీ ఒకరిని సతాయించడం కానీ పోలీస్ స్టేషన్లకు పోవడం కానీ గతంలో 35 చరిత్రలో మా కుటుంబం ఎక్కడా లేదు। ఈరోజు ప్రతిపక్షం వాళ్ళు అన్నిట్లోనే ఇన్వాల్వ్ అయినారు, అన్ని యొక్క దౌర్జన్యాలలో కానీ ఇట్లాంటి కేసుల కార్యక్రమాలు కానీ భయందాలను పెట్టడం కానీ, కాబట్టి ప్రజల్లో ఒక ఆందోళన అనేది ఈ 10 సంవత్సరాల్లో కూడా వాళ్ళు అనుభవించినారు। కాబట్టి దాన్ని పూర్తిగా చేర్చేదానికి మనమంతా కూడా మా వంతు కూడా మేము కృషి చేశాం। దాన్ని మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళి భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన రావాలి, ఇక్కడ అనిషారెడ్డి గారిని మనం గెలిపించాలనే ధ్యేయంతోనే ప్రతి కార్యకర్త కూడా పనిచేయాలా। గ్రామాల్లో కూడా ఈ యొక్క సమావేశాలు పెట్టుకోండి। గ్రామానికి పంచాయతీకి దాదాపు 100 మంది కార్యకర్తలు బయలుదేరి మీరు తిరగండి, అన్ని కార్యక్రమాలు మంచి రిజల్ట్ వస్తుంది। కాబట్టి ఈ కార్యక్రమం పైన పూర్తిగా దృష్టి పెట్టమని ఈ సమావేశం కూడా పెట్టడం కూడా జరిగింది। కాబట్టి అందరూ మిగతా భేదాలు ఉన్నా కూడా ఒకరికొకరు అలుగులు ఉన్నా కూడా పక్కన పెట్టండి। ఎవరు ఈరోజు గట్టిగా పనిచేసి పార్టీకి అభివృద్ధికి పనిచేస్తారో వాడికే భవిష్యత్తు ఉంటుందని మా పొద్దున కూడా చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్లో పెట్టారు। నేను చెప్పకపోయినా ఈరోజు వాళ్ళ సర్వేల ద్వారా కానీ వారి యొక్క కార్యక్రమాల ద్వారా కానీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా కానీ ఏ నాయకుడు ఏ గ్రామస్థాయి నాయకుడు ఏ విధంగా పనిచేస్తున్నాడు, ఏ వార్డులో ఏ కౌన్సిలర్ ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా రిపోర్టు దాన్ని బేరీజ్ చేసుకొని భవిష్యత్తులో వాళ్ళకు యొక్క అవకాశాలు కానీ వాళ్ళకి గౌరవం కానీ పార్టీలో ఉంటుంది। ఈరోజు పార్టీలో మనం ఉన్నాము, ఇంతమంది కొన్ని లక్షల మందిలో మనం ఈరోజు 100 మంది ఈరోజు ఇక్కడ కూర్చున్నాం, మనం చెప్పింది రేపు ఆఫీసులో జరుగుతుంది, అది ఎంత గౌరవం దేని వల్ల వచ్చింది, దేనివల్ల పార్టీ వల్ల మనకు వచ్చిందా లేదని కూడా మనం ఒకరు వేరే చేసుకోవాలి। ఆ గౌరవాన్ని మనం పార్టీకి తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఈ సందర్భంలో ఈ ఎలక్షన్ సందర్భంలో ఉందని కూడా తిరిగి ఆ గౌరవం మనం పదింతలు పొందేదానికి కూడా ప్రతి నాయకుడు కానీ కార్యకర్త కానీ ముందుకు నడాలా। దాన్ని ఏ విధంగా చేసుకోండి, ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోండి, ఎక్కడ మీకు ఏ ఇబ్బంది వచ్చినా గ్రామ స్థాయిలో కానీ మీ ఇక్కడ అర్బన్ స్థాయిలో కానీ రెడీగా మేము దాన్ని సాల్వ్ చేస్తాం। ఎదుటి నుంచి కానీ ఒక మన సంబంధించినటువంటి ఓటర్లలో కానీ వ్యాపారులను మాట్లాడిస్తే మనం పూర్తిగా మన పైకి మలుచుకుంటాం। దానిపైన మీరు వర్కౌట్ చేయాల్సినటువంటి సందర్భం అందరికీ ఇక్కడ సమావేశమైనటువంటి కానీ ఇంకా ఇక్కడ సమావేశానికి రాని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా తెలియపరచాల మన ఈ మీడియా ద్వారా కూడా అందరికీ ఈ ప్రజలందరికీ కూడా కోరుకుంటా ఉన్నాం। ఈ కార్యకర్తలకు కానీ మన నాయకులకు కానీ ముఖ్యంగా పనిచేయమని ఈ యొక్క మీడియా ద్వారా కూడా మేము అందరం కూడా విన్నవించుకుంటూ భవిష్యత్తులో రోజు ఈ కార్యక్రమం పైన దృష్టి పెట్టమని కోరుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం। పుంగమ్మ చెరువుపై చెక్ పోస్టుకు స్థల పరిశీలన చేసిన సిఐ నాగశేఖర్
ఎన్నికలు సమీపిస్తుండటంతో స్థానిక పుంగెమ్మ చెరువు కట్టపై చెక్పోస్ట్ ఏర్పాటు చేసి స్థలాన్ని మంగళవారం పుంగనూరు సీఐ నాగశేఖర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్ణాటక మార్గం రాకపోకలతో చెక్పోస్ట్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. రామసముద్రం బైరెడ్లపల్లి మార్గాలలో రావడం వల్ల పోలీసులు నిఘా అవసరమని అన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమాలను ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి. పుంగనూరు తహసీల్దార్ సుబ్రహ్మణ్యం రెడ్డి. ఎన్నికల సంఘం మార్చి 10వ తేదీన ఎన్నికల ప్రకటన చేయడం జరిగింది. మొదటి విడతలో ఏప్రిల్ 11వ తేదీన మనకు పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో ఎన్నికల ప్రవర్తన నియమాలు చాలా కఠినంగా పాటించాలని ఎన్నికల సంఘం తరపున నియమించిన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్, స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్, వీడియో వ్యూవింగ్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ అన్నీ కూడా రంగంలో దిగినాయి. అక్రమంగా ఎటువంటి ఓటర్లను ప్రభావితం చేసే ఎటువంటినైనా కూడా అరికట్టడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా సిద్ధమైంది. ప్రభుత్వం తరపునే కాకుండా పోలీస్ యంత్రాంగం కూడా రంగంలో ఉంది. ఫ్లెక్సీలు, బ్యానర్లు అన్నింటినీ కూడా రిమూవ్ చేయడం జరిగింది. అక్రమ డబ్బు పంపిణీని అన్నీ కూడా అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకోబోతున్నాం. మార్చి 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవబోతోంది. మార్చి 25 వరకు ఉంటుంది. 26న స్క్రూటినీ జరుగుతుంది. 28 విత్డ్రాల్స్ జరుగుతాయి. కాబట్టి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ 2019 సాధారణ ఎన్నికలు సజావుగా సక్రమంగా జరగాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు రాజకీయ పక్షాలు, ప్రజలు అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా కోరుతూ ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ టీమ్స్ అన్నీ కూడా చాలా అంకిత భావంతో పనిచేయాలని ఈ నెల రోజులు అందరినీ కోరుచున్నాం. పుంగనూరులో జోరందుకున్న రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమం. ఎన్నికల నగారా మోగడంతో మంగళవారం పుంగనూరులోని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విస్తృత ఎన్నికల ప్రచారం బాటపట్టారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పుంగనూరు, నానాసాబ్పేట 18, 19 వార్డులో రావాలి జగన్ కావాలి జగన్ అని నినాదంతో ఎన్నికల ప్రచారం జోరు పెంచారు. నానాసాబ్పేటలో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డిని ప్రవేశపెట్టబోయే నవరత్నాలు వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షుడు ఫక్రుద్దీన్ షరీఫ్, మున్సిపల్ వైస్ చైర్మన్ చిలగట్టు అమరేంద్ర, మాజీ వైస్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, పట్టణ అధ్యక్షుడు ఇఫ్తిఖర్ అలీ, కౌన్సిలర్లు అమ్ము, ఇబ్రహీం, ఆసిఫ్, రేష్మా, మంజుల, షఫీ, వార్డు మెంబర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రాజేష్, బండకుమార్, సూరి, వాసు, తుంగా మంజునాథ్, అయాస్, సల్మా, శ్రీనివాసులు తదితర వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇండ్లు గడిపి చూడం, ఇండ్లు గడిపి చెప్పు అట్లా ప్రచారం చేయండి. నేను నుంచి రోజుకు 2 వార్డులు తిరుగుతున్నాము. అదేవిధంగా 24వ వార్డు కూడా 12 రోజులు పూర్తి అవుతుంది. వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా, కార్యకర్త కావచ్చు, లీడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అందరూ కూడా తక్కువ పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఉంది. ఏ ఇంటి పైన మేము వచ్చేపడలేదా, మేము అంతా జగన్గా ఓటేస్తామంటారు. తప్పకుండా మీతో జగన్లో ముఖ్యమంత్రి అవుతాడు. మన పెద్ద ఆయన రామచంద్రన్న మంత్రి అవుతారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా కూడా పెండింగ్ ఉన్నాయి. దాదాపు 5 సంవత్సరాలు 33,000 కోట్లు ఖర్చు పెడితే ఒక ప్రాజెక్ట్ తెచ్చి పెడితే తిరుమంత్ర ఇంతగా వాటర్ రాలేదు, చెరువు నింపలేదు. అది కాకుండా ఆర్స్ డిపో కట్టి దాదాపు 7 సంవత్సరాలు అవుతా ఉంది. ఇది ఏమైనా మన ప్రభుత్వం వస్తుంది, జగన్ ముఖ్యమంత్రి అవుతాడు,
రామతాడి మంత్రి అవుతాడు. డిపో కానీ, చెరువుకు ముందు నీళ్ళు కానీ, వాటర్ రోడ్లు కానీ రోజుకు 24 గంటలు వాటర్ ఇచ్చే కార్యక్రమం పూర్తి చేస్తాము. ఇది కాకుండా ఇంకో ఐడియా ఉంది. 70,000 కోట్లతో ఈ సతువు ప్రాజెక్ట్ నుంచి పుంగనూరుకు నీరు తెచ్చే ప్రాజెక్టు ఉంది. అది కూడా పూర్తి చేస్తాము. ఇటు ఆది కాలువ నీళ్ళు రాకపోతే ఇదో పక్క ఉంటుంది. అది దాని తోడుగా ఇది కూడా పెడుతున్నాము. పుంగనూరులో ఫ్యాక్టరీస్ వస్తున్నాయి, చెప్పము, చేసి చూపిస్తాము. ఏదేమైనా ఈరోజు పెద్ద నాయకత్వంలో అన్ని పలు కార్యక్రమాలు జరుగుతాయి. కంటిన్యూ రీతిలో ఉంటాయి. తప్పకుండా వైఎస్ఆర్ గెలిపించండి, జగన్ ముఖ్యమంత్రి చేయని మేమందరం మనసుకున్నాం. ఇది మిత్రుడు జగన్ నాయకత్వం వద్దులాలి. ఎలక్షన్లు వచ్చినాయి, ప్రతి ఒక్కరు ఓటేమని అడుగుతున్నారు. గత 4 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ ఉంది కానీ ఒక మంచి పని కూడా చేయలేదు. మన ఎమ్మెల్యే గారు సొంత నిధులతో భాస్కర్ రెడ్డి ట్రస్ట్తో ఉచిత వాటర్ ఇస్తున్నాడు. మరియు ఈసారి ఎలక్షన్లలో మిథున్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మన పుంగనూరుని ఇండస్ట్రియల్ హబ్గా చేస్తానని. ఇంకా మన పుంగనూరు ఒక 5 ఏళ్ల లోపల జగన్ గారు సీఎం గారు అయితే అభివృద్ధి ఇంకా ఎంతో జరుగుతుంది. దయ ఉంచి ప్రజలంతా ఆలోచించండి. ఈరోజు కొత్తగా వస్తారు, వెళ్ళిపుడుస్తారు. ఒకరోజు ఇంకో టీడీపీలో మొన్న లాస్ట్ టైం వచ్చి ఒక క్యాండిడేట్ ఉండే, ఈసారి కొత్త క్యాండిడేట్, ఇంకోసారి ఇంకో క్యాండిడేట్ ఉంటారు. కొత్త వాళ్ళు వస్తారు టీడీపీ వాళ్ళకి. పర్మనెంట్గా పుంగనూరులో ఉండేది పెద్దారెడ్డి రామచంద్ర రెడ్డి, మిథున్ రెడ్డి గారు, ద్వారకనాథ్ రెడ్డి గారు ఉంటారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. దయ ఉంచి ప్రజలందరూ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు ఓట్లు వేసి అఖండ మెజారిటీ గెలిపించి కోరుచున్నాం. 11వ తేదీ జరిగే రాష్ట్ర ఎన్నికలు దృష్టిలో ఉంచుకొని నిన్న మంచి దినమని మా గౌరవ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర గారి చేతుల మీదుగా పుంగనూరు మున్సిపాలిటీ 24 వార్డులో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కలిసి గడపకి పోతున్నాము. కానీ ప్రజలే ఏమన్నా 5 ఏళ్ళని కంటిన్యూ తిరుగుతూ ఉన్నారు. కొత్త వాళ్ళు వచ్చినారు, వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కొత్తగా మీరు వచ్చే అవసరం లేదన్నా, మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయినాము. 2 ఓట్లు మా పెద్దిరెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి వేసి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేయాలని. ఖచ్చితంగా రాష్ట్రంలో రాజ్యం వస్తుంది. మన ప్రజలందరూ బాగుపడతారు. ముసలోళ్ళు అయితే వీళ్ళైతే 3,000 పింఛన్ వస్తుంది. ముఖ్యంగా మా మైనార్టీ సోదరులు విశ్వాసంతో మాకు 4% రిజర్వేషన్ ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారి కుమారుడైన జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి చేయాలి. అతను ముఖ్యమంత్రి అయితే ఈసారి ఆ రిజర్వేషన్ తరఫున చాలా మందికి మైనార్టీలు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. మా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు 2 వార్డుల లెక్కన మేము ప్రచారం చేస్తున్నాము. మేము ప్రచారానికి వచ్చినప్పుడు పబ్లిక్ మమ్మల్ని అడుగుతున్నారు, ఎందుకు మేడం ప్రచారం రావాల్సింది, ప్రతిరోజు మీరందరూ కనిపిస్తున్నారు, మా సమస్యలు వింటున్నారు, వీళ్ళందరూ పరిష్కరిస్తున్నారు. కాబట్టి మేము ఖచ్చితంగా అందరూ ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు కూడా వేస్తామని ఈ చంద్రబాబు ప్రభుత్వము చివరి దశలో రకరకాల పథకాల ద్వారా డాక్టర్ కాబట్టి వాళ్ళైతే నిలబడినారు కానీ కంటెస్ట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీ రామచంద్రారెడ్డి గారు, ఎంపీగా మిథున్ రెడ్డి గారే ఖచ్చితంగా ఎక్కువ మెజార్టీతో గెలుపొందుతారని మేమందరం. రొంపచెర్ల, పులిచెర్ల మండలాలలో పలు గ్రామాలలో గ్రామదర్శిలో భాగంగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి. నేడు పులిచెర్ల మండలం వెంకటదాసరపల్లి పంచాయతీ కుమ్మరిపల్లిలో గ్రామదర్శిలో భాగంగా ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనీషా రెడ్డి మరియు పులిచెర్ల మండల అధ్యక్షుడు కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోమల సురేష్, ఎం బాబయ్య, జన్మభూమి కమిటీ మెంబర్లు ఆంజనేయులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ధనుంజయ్, జిల్లా కార్యదర్శి డిఎస్ ఉపేంద్రారెడ్డి, గ్రామ ఉపాధ్యక్షుడు డి రామయ్య, జన్మభూమి కమిటీ మెంబర్లు పి తిప్పయ్య, జన్మభూమి కమిటీ మెంబర్లు తదితరులు ఎస్ మోహన్, బాబు, ఎం రాజన్న, ఎం సిద్ధయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఖచ్చితంగా మీకు ఆ డబ్బులు అయితే చెప్తుంది. నెక్స్ట్ సెల్ ఫోన్ కూడా మళ్ళా నెక్స్ట్ ముఖ్యంగా మీరు చేయాల్సింది ఇప్పుడు మొదటి 10,000 వేస్తారు. రోడ్డు బడ్జెట్ మళ్ళీ వేసాం సార్. పెన్షన్లు కరెక్ట్గా వస్తాడేమ్మా వాళ్ళ వచ్చి రుణమాఫీ కూడా ఈ నెల లాస్ట్ రేపు నెల మొదట్లో రుణమాఫీ కూడా ఈ నెల లాస్ట్ రేపు నెల తల్లి వేసుకుంటాం. అంటే మీరు వేసుకోలేదు కొంతమంది కానీ చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు అయితే మొత్తం మనకి ఎందుకంటే మంచి గవర్నమెంట్ ఏం కావాలి చెప్పండి. ఈసారి అన్ని సమస్యలు తీరిపోతాయి. మగవాళ్ళు అయితే ఇంట్లో నడుస్తారు వాళ్ళు కూడా కదా. దాంట్లో మహిళా రైతులు కూడా ఉన్నారు. ఇంకా ఈసారి ఓటు భాగం పెడతాము. ఎంపీ అని వస్తారు మీ దగ్గరికి 10,000 ఇచ్చినా కూడా చంద్రబాబు నాయుడు రకాలు ఇస్తారు. పిల్లవాళ్ళు ఉంటారా కడుపులో పిండం పడతానే అన్ని రకాల ఆరోగ్యము మందులు కార్పులు దానికి మళ్ళీ కిట్లు మళ్ళీ పిలుచుకొని పోయి తీసుకొచ్చేది మళ్ళీ 9,000 ఖర్చు అది అన్ని కూడా గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ ఇస్తుంది. అదే అయిపోయినాక మళ్ళీ అంత బిడ్డ అయినాక మళ్ళీ అంగన్వాడీ స్కూల్ పంపాలి. ఆ స్కూల్ అయిపోతే మళ్ళీ ఆ బిడ్డకు పెళ్లి చేయాలంటే మళ్ళీ చదువులు పెళ్లి కనుక అని చెప్పేసి మళ్ళీ అది ఇస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇక్కడ రోడ్లు ఎవరు హాస్పిటల్ తప్పు పెట్టి చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పనే లే. మళ్ళీ ఆ రెడ్లను కట్టి నాయుడులను కట్టి అంతా చెక్క కొట్టి కొట్టి అది చేస్తున్నాం. ఇప్పుడు ఆ పనే లేదు కదా. గతంలో కాకుండా 50,000 ఇచ్చేస్తాడు. అది అయిపోతేనే మోపున్నాడు అంటే ఇంకా యూనేస్తామో అదే ఉద్యోగం కాకపోతే లేదు. ఉద్యోగం ఉన్నదే వెళ్ళిపోతాడు. అట్లా రకరకాలు సచ్చినంత వరకు ఏదో విధంగా చంద్రబాబు నాయుడు చేస్తూనే ఉన్నాడు. ఇంకా రాను రాను ఒక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పెళ్లి జరుగుతానంటే 50,000 ఆడిన వరకు వాళ్ళకి సపరేట్గా ఎన్ని సాక్షి అన్ని రకాలు పెడతా ఉంటారు. అది ఆయనకు వయసు చాలా పెద్దది. డబ్బులు లేకుండా కూడా మనకు 10,000 రూపాయలు వేసినట్టే ఇంకా ఆయన దగ్గర బ్రహ్మాండంగా డబ్బులు ఉంటే ఎంత 10,000 వేస్తారు. ఆయన ఒకటే మాట్లాడాడు మహిళలు 1,00,000 చేస్తాను. ఇప్పుడు మనకంతా ఇప్పుడు డబ్బులు అంటే చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకే వేస్తాడు. ఆడవాళ్ళే వేసుకుంటే ఓటు పడతాడు. మంది కూడా అన్నదాన స్థితిలో ఉంటుంది. వాళ్ళకి 12,000 అంత మీరే ఆడవాళ్ళ మనం చేసుకోవాల్సింది నవరత్నాలతో ప్రతి పేదవాడికి లబ్ధి. వైసీపీ యువ నేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి పేదవానికి లబ్ధి చేకూరుతుందని పార్టీ యువనేత పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నెల్లిమంద పంచాయతీలోని గ్రామాలలో సోమల మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు అమాస మోహన్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నవరత్నాల పథకాలపై ఇంటింటా తిరిగి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కష్టాలను తెలుసుకున్న రాజన్న బిడ్డగా రాజన్న ఆశయాలను నెరవేర్చగల సత్తా ఒక జగనన్నకే సాధ్యమని, తిరిగి రాజ్యం రావాలంటే జగనన్నకు ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. అనంతరం జగనన్న ప్రవేశపెట్టిన నవరత్నాలలో ఆరోగ్యశ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ రైతు భరోసా, జలయజ్ఞం, ఫీజు రియంబర్స్మెంట్, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత పింఛన్లు, మద్యపాన నిషేధం పథకాలపై వివరించి పార్టీ అధికారంలోకి వస్తే చాలా అభివృద్ధి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో సోమల సింగిల్ విండో అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వరరావు, మండల యూత్ అధ్యక్షుడు
వరదం కుమార్ రాజా, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి పగడాల శివ, నేతలు సుబ్బయ్య, కిరణ్, రత్న యాదవ్, చింతలవారిపల్లి రమణ, సిద్ధయ్య, బాలాజీ, రమణ, సిద్ధయ్య, గౌస్పీర్, సరస్వతమ్మ, ప్రదీప్ రెడ్డి, మల్లికార్జున, గుంజి రమణ తదితరులు పాల్గొన్నారు. అసలు కడితే చాలు, మీరు అసలు కడితే అది చాలు. దీనివల్ల మీకు మళ్ళీ ఈ 30,000 40,000 దాకా మిగులుతుంది సంవత్సరానికి. ఇది కాకుండా ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు కదా, మీరు పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అమ్మఒడి పథకం కింద మీ అకౌంట్కి సంవత్సరానికి 15,000 వస్తుంది. పిల్లల్ని మీరు స్కూల్కి పంపించి చదివించాలా అంతే. ప్రభుత్వానికి పిల్లలు బాగా చదువుకోవాలా, పెద్దవాళ్ళు మంచిగా ప్రయోగస్తులు అవ్వాలనేది జగనన్న కోరిక. మీరు పిల్లల్ని స్కూల్కి పంపించి చదివిస్తే ప్రభుత్వం మీకు సంవత్సరానికి 15,000 వస్తుంది మీ అకౌంట్లోకి. ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరికి 15,000 30,000 వస్తుంది అనమాట. మీరు పంపించాలి. అది అందుకు మీరు ఇవన్నీ ఆలోచించుకొని ఈ 10,000 అది చిల్లరగా ఇస్తున్నాడు ఏదో ముష్టేసినట్టు. మీకు రావాల్సిన 1,30,000 ఈ డబ్బుల్లో నుంచి చిల్లరగా ఆ వడ్డీ డబ్బుల్లో నుంచి 10,000, ఈ 10,000 వచ్చిందంటే ఇంకా మిగతా వడ్డీ డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి, ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మారుతుంది అంతా ఉంది. మన ప్రభుత్వం వస్తే మంచిదే. ఆ తర్వాత ఏం చేస్తాడు, 10,000 ఇచ్చినా కదా పోండి అంటాడు. మీ దగ్గర ఓట్ల కోసం ఈ 10,000 ఇస్తున్నాడు అంతే. తర్వాత ఏం చేస్తాడు, ఇస్తాడో లేదో మనకు తెలియదు. అందుకు మనం అందరము మిగతా డ్వాక్రా మహిళలతో అందరితో కూడా మీరు చెప్పి ఇది చేసుకోండి. సరేనా? 10,000 కూడా 2.5 ఇప్పుడు చేతికి వచ్చిండేది వాళ్ళకి. చెక్కులు ఇచ్చినారు కానీ అది వచ్చినా కూడా వస్తుంది. వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు ఎత్తన్నా చేస్తాడు. వాడు మిమ్మల్ని నమ్మించేదానికి ఎంతవరకన్నా పోతాడు. ఇప్పుడు వాడికి తెలుసు, వాడు మొత్తం సంపాదించుకుని అవినీతిగా ఇది చేసేస్తాడు. ఈసారి కానీ ఓడిపోయినాడంటే వాడికి దిక్కు, వాడికి ఏం తెలియదు. వాడు ఖచ్చితంగా ఎట్టన్నా గెలుచుకోవాలా, పోగొట్టుకున్న డబ్బుని మనం సంపాదించుకున్న డబ్బుని కాపాడుకోవాలనే దీంట్లో ఉన్నాడు. దాంట్లో ఎవరు టార్గెట్ ఎక్కువ బలహీనంగా ఉండేవాళ్ళు మహిళలు, వీళ్ళందరికీ మనం ఎట్టన్నా అబద్ధాలు చెప్తే నమ్మేస్తారు. పసుపు కుంకుమ అని చెప్తే అయ్యో పసుపు కుంకుమ కదా అనుకొని నమ్మేస్తారు అనేసి ఇది చేస్తున్నాడు. మంచి చేయాలనుకునేవాడు ఎట్టన్నా చేయొచ్చు. పసుపు కుంకుమని ఎందుకు మాట పెట్టాలా? ఇన్ని రోజులు ఆయనకి మీరు చాలా మంది మహిళలు బొట్లు అమ్ముకున్నప్పుడంతా ఆయనకి పసుపు కుంకుమ అంతా గుర్తు రాలేదా? ఎలక్షన్ల ముందు వచ్చా అది మీరు మిగతా డ్వాక్రా మహిళలకు అందరు కూడా చెప్పండి. సరేనా? మనది ఫ్యాన్ గుర్తు జగనన్నది. ఇంతకు ముందు మనము కాంగ్రెస్ ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ లేదు మన రాష్ట్రంలో. అది గుర్తు లేకుండా పోయింది. మనమంతా వైఎస్ఆర్ పార్టీలో ఉంటాము. జగనన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్, దానికి ఫ్యాన్ గుర్తుమా మర్చిపోకండి. చాలా మందికి ఇంకా మనము అందరికి జగనన్న పార్టీ అంతా అని తెలుసు, కానీ ఫ్యాన్ గుర్తు అనేది ఇంకా చాలా మంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.